హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానండి. ఈ ప్రాజెక్ట్లో మంచి సాఫ్ట్ లాంచ్ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు కోకాపేటలో అయితే ఉందన్నమాట. ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఒక సైడ్ కోకాపేట్ నియోపోలిస్ అయితే ఉంది, ఇంకో కోకాపేట్ ఎగ్జిట్ అయితే ఉందన్నమాట. సో రెండింటికి దగ్గరలో 500 మీటర్స్ డిస్టెన్స్లో, అలాగే సరౌండింగ్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది కోకాపేట్ ఎగ్జిట్కి కనెక్టివిటీ అయితే చూస్తున్నానండి. జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి కూడా మనము ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయితే అవ్వచ్చు. మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళి కూడా మనము ఈ కోకాపేట్కి ఓఆర్ఆర్కి అయితే కనెక్టివిటీ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే దీని పక్కన చూస్తే ఏఎస్బిఎల్ వాళ్ళ స్పైర్ అనే ప్రాజెక్ట్ ఉంది. దీని పక్కనే రాజపుష్ప ప్రిస్టీన్ అనే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే మై హోమ్ అపాస్ అనే ప్రాజెక్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మనకు గర్వాల ఇన్ఫోబన్ ఐటీ పార్క్ అయితే ఉంది. అలాగే ఇది కోకాపేట్ నియోపోలిస్ అండి. ఇక్కడ మై హోమ్ 99 గ్రావా బిజినెస్ పార్క్ అపార్ట్మెంట్స్, తర్వాత ఇక్కడ బ్రిగేడ్ వాళ్ళ ప్రాజెక్టు, సత్వ వాళ్ళ ప్రాజెక్టు, ఇక్కడ మై హోమ్ వాళ్ళ ప్రాజెక్టు, ప్రిస్టేజ్, ఇలా చాలా కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్టులు ఈ నియోపోలిస్లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఈ కోకాపేట్ నియోపోలిస్ బేస్ మీదే జరగబోతుంది. ఇక్కడ మనకు గ్లోబల్ ఎడ్జ్ కానివ్వండి, ఫినిక్స్ కానివ్వండి, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గరగా ఉన్నాయన్నమాట. సో చాలా మంచి ప్రాజెక్టు, ప్రీమియం ప్రాజెక్టు. అలాగే సింగిల్ టవర్ మాత్రమే ఉంటుందండి. చాలా యూనిక్గా లగ్జరీ ప్రాజెక్ట్ అనమాట. సింగిల్ టవర్ ఉంటుందండి. టవర్ 34 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఓన్లీ 102 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. ఫ్లోర్కి వచ్చేసరికి 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. దీంట్లో 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. లాట్ ఆఫ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్, కామన్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీని ఆర్కిటెక్చర్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో చాలా లగ్జరీగా ఎమ్యూనిటీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే దీంట్లో ఫ్లాట్ సైజెస్ కానీ చూసినట్లయితే ఫ్లోర్కి 3 యూనిట్స్ అయితే ఉంటాయని చెప్పాను కదండి. ఫ్లాట్ సైజెస్ చూస్తున్నట్లయితే 3575, అలాగే 3315 రెండు వేరియేషన్స్లో అయితే ఉంటాయన్నమాట. సో 3575 SFT చూస్తే 2 యూనిట్స్ ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి, 4 BHK వస్తాయండి. అలాగే యూనిట్ నెంబర్ 3 చూస్తే 3315 SFT వెస్ట్ ఫేసింగ్ అండి, 3 BHK విత్ స్టడీ రూమ్ ఇవన్నీ అయితే రాబోతున్నాయన్నమాట దీంట్లో. అలాగే 2 లెవెల్స్ ఆఫ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. అలాగే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే మనకు సీనియర్ సిటిజన్ గార్డెను, రిఫ్లెక్సాలజీ గార్డెను, ఎలివేటెడ్ బ్రిడ్జ్, సెలబ్రేషన్ లాన్స్, కిడ్స్ ప్లే ఏరియా, టెంపుల్, బ్యాడ్మింటన్ కోర్టు, పికిల్ బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, పెట్ పార్కు, ఫిట్నెస్ స్టేషను, వాటర్ ఫ్యూచర్స్, తర్వాత మనకు అడల్ట్ పూల్, ఆక్వా జిమ్, జాకూజీ, కిడ్స్ పూల్, తర్వాత డెక్ విత్ మనకు రిక్లైనర్స్ ఉంటాయి, పూల్ రిక్లైనర్స్, అలాగే సిగార్ లాంజ్, యాంఫీ థియేటరు, తర్వాత లాంజ్ సీటింగ్ ఆర్ డీజీ కన్సోల్, ఫుడ్ సీటింగ్ ఏరియాస్ ఇవన్నీ అయితే ఉంటాయండి. పార్టీ లాంచ్, టెర్రస్ లాంచ్, అలాగే మనకు 3 వెరైటీస్ ఆఫ్ లాంచెస్ అయితే ఉంటాయండి, 3 డిఫరెంట్ లెవెల్స్లో. అలాగే 2 లెవెల్స్ ఆఫ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. క్లబ్ హౌస్లో ఏంటంటే రిసెప్షన్ లాబీ, మల్టీపర్పస్ హాల్ ఆర్ బార్బిక్యూ హాల్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్, మినీ థియేటరు, జిమ్ము, యోగా, ఒక 3 గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే కామన్ ఎమ్యూనిటీస్ కూడా లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎంట్రన్స్ లాబీ విత్ వెయిటింగ్ లాంజెస్, మళ్ళీ డిస్కషన్ రూము, ఫైర్ కమాండో రూము, తర్వాత డ్రైవర్స్ లాంజ్, గార్బేజ్ చూటు, తర్వాత మనకు ఈవీ ఛార్జింగ్ స్టేషను, తర్వాత గ్యాస్ బ్యాంక్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో చాలా మంచి ప్రాజెక్టు, చాలా యూనిక్గా అయితే ఉంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అలాగే సైట్ విజిట్ కూడా చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీరు మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.